రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. దత్తాత్రేయాయ నమః దత్తాత్రేయాయ నమః శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఈరోజు మన కార్యక్రమం భక్తి అనుగ్రహం కార్యక్రమం ప్రారంభిస్తున్నాను. ముందుగా పంచాంగం. ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమంలో అనేక అద్భుతమైనటువంటి పరిహారాలు ప్రాయశ్చిత్తాలు మీకు నేను అందిస్తున్నాను. ఈరోజు పంచాంగం తెలుసుకుందాం. క్రోధి నామ సంవత్సరము. అందరూ కూడా ప్రతిరోజు నేను చెప్పేటటువంటి పరిహారాలు చేస్తున్నారు అంటే అది దత్తాత్రేయ స్వామి అనుగ్రహంతోనే అవుతుంది. నేను మళ్ళీ చెప్పేది, దత్తాత్రేయ స్వామి అనుగ్రహం లేకపోతే అవ్వదు. క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం. ఇక్కడ ఋతువు, ఇక్కడ హేమంత ఋతువు అంటే ఋతువు మారింది. అలాగే మనకు హేమంత ఋతువు, మార్గశిర మాసం అంటే కార్తీక మాసం అయిపోయింది. పక్షం కూడా మారింది, శుక్లపక్షం. శుక్లపక్షము తిథి ఈరోజు డిసెంబర్ 3వ తారీఖు విదియ మధ్యాహ్నం 12:47 వరకు ఉంది. నక్షత్రం మూలా నక్షత్రం, సాయంత్రం 5 గంటల వరకు. వర్జము మధ్యాహ్నం 3:30 నుంచి 5 గంటల వరకు. ఈ మంగళవారం కావడం చేత వార దుర్ముహూర్తం ఉదయం 8:30 నుంచి 9:30 వరకు. 3వ తారీఖు డిసెంబర్ నెల 2024. రాహుకాలం చాలా పవర్ఫుల్. మంగళవారం రాహుకాలం అనేది చాలా బలమైనటువంటిది. మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. మనకు అదే సమయంలో వర్జం కూడా ఉంది. అంటే ఈరోజు మధ్యాహ్నం 3 to 4:30 లేదా 3 to 5 అశుభ సమయం అని చెప్పాలి. అలాగే ఈ యమగండం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. ఇది వాటి పంచాంగము. జయ గురు దత్తాత్రేయ. ముహూర్త బలం. ముహూర్త బలము అన్నది దీపారాధనని సూచిస్తుంది. ఈ ఛానల్ వీక్షించేటటువంటి వారు గుర్తుపెట్టుకోండి, మారుతి అనుగ్రహం, మారుతి జ్యోతిష్యాలయం, లక్ష్మీకాంత శర్మ మీ అందరికీ తెలిసే ఉంటుంది. తెలియకపోతే అందరికీ దత్తాత్రేయ స్వామి అనుగ్రహంతో నేను ఈ వాక్కుని మీకు తెలియపరుస్తున్నాను. నేను చెప్పినటువంటి పరిహారాలు చాలామంది ఆచరిస్తున్నారు, చాలా సంతోషం. ప్రతిరోజు కూడా దీపారాధన చేసుకోవడం మనకు అందరికీ అలవాటు, తెలిసిందే. కానీ ఈ కార్యక్రమం, ఈ ఛానల్లో ఏ దీపారాధన వల్ల మన ఇంట్లో కష్టాలు తొలగిపోతాయన్నది నేను తెలియపరుస్తున్నాను. తప్పకుండా మీరందరూ కూడా శ్రద్ధతో నా వాక్కు, నా దత్తాత్రేయ స్వామి పలికించిన వాక్కుని వింటారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను, ఆశిస్తున్నాను. మీ అందరి ప్రేమ నాకు ఎప్పుడూ ఉంటుంది. చాలామంది విశ్వసించేటటువంటి వాళ్ళందరూ కూడా ఇష్టపడి ప్రేమిస్తేనే, ప్రేమ అంటే ఏంటి, ఆదరించడం. అలా మీరందరూ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు నేను మాట్లాడగలుగుతున్నాను, 4 మాటలు చెప్పగలుగుతున్నాను. తప్పకుండా ప్రతిరోజు ఈ ఛానల్లో నేను చెప్పేటటువంటి పరిహారాలు చేసుకోండి. మీకే మంచిది. మీ కుటుంబ యోగం కోసం, మీకోసం మనస వాచ కర్మణ భగవంతుడిని నమ్మి మీరు చేయండి, రక్షింపబడతారు. సరే, ఇవాళ మనము మాట్లాడుకుంటే దీపారాధన. ఈరోజు డిసెంబర్ 3వ తారీఖు క్రోధినామ సంవత్సరంలో దక్షిణాయనంలో మార్గశిర మాసంలో ఉన్నాం మనం. అందులో శుక్లపక్షము. ఈరోజు విధియ అంటేనే ఒక శుభం.
పూర్ణచంద్రుడు, శుభము, శుక్లపక్షము, మూలా నక్షత్రము చాలా మంచిది. ఇంట్లో కోర్టు కేసులు ఎవరికైనా ఉంటే, అది ఏ కేసు అయినా సరే, ఆస్తి గురించి, స్థలం గురించి, లేదా లీగల్ ప్రాబ్లమ్స్, డివోర్స్ కేసులని రకరకాల కేసులు ఉంటాయి. స్థలం గురించి ఉంటాయి, యాక్సిడెంట్ కేసులు ఉంటాయి, లేదంటే ఇంకోటి ఏదో పెట్టి కేసులు ఉంటాయి, అపనిందల ద్వారా వచ్చిన కేసులు ఉంటాయి. అనేక రకాల, ఇప్పుడు మన చట్టం అనేది ఎంతో విస్తరించింది. అనేక రకాల కారణాల చేత కేసులతో బాధింపబడుతున్న వాళ్ళు ఈ చిన్న దీపాన్ని వెలిగించుకోండి, ఎంతో ప్రయోజకులు అవుతారు. మీ జాతకంలో ఉన్నటువంటి కొన్ని దోషాలు విముక్తి అవ్వడం, ఆ కోర్టు కేసుల ద్వారా వచ్చే సమస్యలు తొలగిపోతాయి, కాంప్రమైజ్ అవుతారు. సరే, ఇక్కడ మీరు దీపారాధన చేయాలి. ఎలా చేయాలంటే మధ్యాహ్నం 3 గంటల లోపు, రాహుకాలానికి ముందే 3 గంటల లోపు తలస్నానం చేసి, ఖచ్చితంగా తలస్నానం చేయాలి. తలస్నానం చేసి సుబ్రహ్మణ్య స్వామి ఎదురుగా, సుబ్రహ్మణ్య స్వామి అంటే ఏంటి, కంగారు పడకండి, మీ పూజా గదిలో సుబ్రహ్మణ్య స్వామి పటం ఉంటుంది కదా, ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఒకవేళ లేకపోతే ఒక చిన్న పటం తెచ్చుకోవాలి, మీకే మంచిది. ఈ కోర్టు కేసులు, వివాదాలు, సమస్యలు రావు సుబ్రహ్మణ్య స్వామి ఇంట్లో ఉంటే. ఆ సుబ్రహ్మణ్య స్వామి ఉన్నటువంటి మూర్తి, ఆ పటం ఎదురుగా ఆవు నెయ్యి వేసి 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి మధ్యాహ్నం 3 గంటల లోపు దీపాన్ని వెలిగించండి. తప్పక మీకున్నటువంటి సమస్యలు, చికాకులు తొలగిపోతాయి. ఈ దీపారాధన చేసుకోండి. ప్రతిరోజు ఇటువంటి పరిహారాలు నేను తెలియపరుస్తాను. జై గురు దత్తాత్రేయ. రాశి ఫలితం. జై గురు దత్తాశిస్సులుండుగాక. అయితే ప్రతిరోజు ఈ ఛానల్లో రాశి ఫలితాన్ని చెప్తున్నాను. అలాగే ఈరోజు కూడా ఒక రాశి ఫలితమే కాకుండా నక్షత్ర యోగం కూడా, అంటే మనకు ఏ నక్షత్రం వాళ్ళు ఏ పరిహారం చేసుకోవాలి, వాళ్ళకి ఎలా ఉండబోతుంది అన్నది కూడా తెలుసుకోవడం చాలా మంచిది. ఇవాళ వృషభ రాశి గురించి చెప్తాను. ఈ వృషభ రాశి వారు చేయాల్సినటువంటి పరిహారము, అలాగే వృషభ రాశితో పాటు కృత్తికా నక్షత్రం, రోహిణి నక్షత్రం వాళ్ళు, కృత్తికా నక్షత్రం, రోహిణి నక్షత్రం వాళ్ళు, వృషభ రాశి వాళ్ళు ఒక చిన్న పరిహారం చేయాలి. దానికి ముందు అసలు వాళ్ళకి ఎలా ఉంటుంది, ఈ డిసెంబర్ నెలలో వాళ్లకు ఎలా ఉండబోతుంది అన్న విషయాన్ని, ముఖ్యంగా ప్రథమ దశ అంటే మనకు డిసెంబర్ 10వ తారీఖు లోపు ఈ వృషభ రాశి వారికి అనేక యోగాలు ఉన్నాయి. విద్యాపరమైన యోగాలు ఉన్నాయి, ఆర్థిక యోగాలు ఉన్నాయి, అలాగే అనారోగ్య సమస్యలు తగ్గేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా వాళ్లకు విలువైన వస్తువులు పోగొట్టుకోవడం, లేదా ఇంట్లో దొంగతనం జరగటం, లేదా ఎక్కడో మర్చిపోవటం, లేదా కింద పడి పగిలిపోవటం, లేదా ఆ వస్తువులు చేయిజారిపోవటం అనేది జరుగుతుంది. మిగతావన్నీ బాగున్నప్పటికీ విలువైన వస్తువులు అది పోవటం అనేది కొంత నష్టాన్ని సూచిస్తుంది. తద్వారా మానసిక బాధ రావటం, ఆందోళన పడడం, అది బంగారం కానీ, వెండి కానీ, సెల్ ఫోన్ కానీ ఏదైనా అవ్వచ్చు, ఒక మోటార్ బైక్ అవ్వచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ విలువైన వస్తువు పోగొట్టుకునే అవకాశం ఉంది. మిగతావన్నీ బాగున్నాయి. గురువు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు, శని దశమంలో సంచారము, అలాగే భాగ్యంలో శుక్ర సంచారం, ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి వృషభ రాశికి చదువు, ఆదాయం, వ్యాపారం, ఉద్యోగం, ఇతరత్ర శుభయోగాలు, శుభ ఫలాలు, శుభ ఫలితాలు అన్నీ బాగున్నాయి డిసెంబర్ నెలలో. తప్పకుండా ఈ రాశివారు, అయితే ఈ వృషభ రాశి వారికి జరిగేటటువంటి నష్టము, రాబోయేటటువంటి విపత్తు రాకుండా ఎటువంటి ఇబ్బందులు వృషభ రాశి వారికి, అలాగే కృత్తికా నక్షత్రం, రోహిణి నక్షత్రంలో జన్మించిన వాళ్లకు రావద్దు అంటే దగ్గరలో ఉన్నటువంటి శివాలయం, అంటే ఈశ్వరాలయం, పరమేశ్వరాలయానికి వెళ్ళాలి. శివాలయానికి వెళ్ళి 36 ప్రదక్షిణాలు చేయాలి. డిసెంబర్ 11వ తారీఖు లోపు శివాలయానికి వెళ్ళి 36 ప్రదక్షిణాలు చేయండి. చాలా 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 చిన్న పరిహారం, అందరూ చేసుకునే పరిహారమే. ఇక్కడ డిసెంబర్ 11 లోపు అన్నది బ్రహ్మరహస్యం. ఎందుకంటే ఫలానా డిసెంబర్ 11వ తారీఖు లోపు కొన్ని నక్షత్రాలు వస్తాయి. ఇక్కడ నేను ఒక విషయం చెప్పాను, కృత్తికా నక్షత్రం వాళ్ళు, అలాగే ఈ రోహిణి నక్షత్రం వాళ్ళకు వర్తిస్తుందని. అక్కడ సంపత్తార, లేదంటే క్షేమతార, అలాంటి కొన్ని తారాబలాలు ఉంటాయి నేను చెప్పిన ముహూర్తంలో. కావున డిసెంబర్ 11 లోపు
దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి 36 ప్రదక్షిణాలు చేయండి. సంపూర్ణ దోష నివారణం జరిగి వృషభ రాశి వారికి ఏ గ్రహ దోషం లేకుండా, ఏ విపత్తులు ఇబ్బందులు లేకుండా బాగుంటుంది. జయ గురుదత్త. అదృష్టమైశ్వర్యం. అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మీకాంత శర్మ. అనేక పరిహారాలు మీ ఇంట్లో మీరు చేసుకునే విధంగా ఇవాల్టి రోజుల్లో ఒక హోమం చేయాలన్నా, కొన్ని పరిహారాలు చేయాలన్నా విపరీతమైన ఖర్చులు అవుతున్నాయి. అసలు ఏదైనా జాతకం తెలుసుకుందామంటే భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే ఎంత ఖర్చు అవుతుందో, ఎన్ని శాంతులు చేయాలో, ఎన్ని పూజలు చేయాలని భయపడుతున్నాం మనం. కాబట్టి నేను దానికి ఒక సంకల్పం తీసుకున్నాను. శాస్త్రం ఎప్పుడూ తప్పు కాదు. చెప్పేటటువంటి వాళ్ళు తప్పు అయి ఉండొచ్చు, కానీ శాస్త్రం ఎప్పుడూ తప్పు చెప్పదు. శాస్త్రంలో కుబేరులకు, ధనవంతులకే పరిహారాలు ఉన్నాయా అంటే కాదు. ఖచ్చితంగా నేను నాగశాస్త్ర సంబంధితంగా ప్రతిరోజు ఈ ఛానల్ ద్వారా మీకు సులువైన పరిహారాలు మీకు మీరుగా చేసుకొని ఉద్ధరించే పరిహారాలు చెప్తాను. జాగ్రత్తగా ఆచరించండి. అనేక సమస్యలు, విపత్తులు తొలగిపోతాయి. ప్రధానంగా ఆర్థిక పీడలు, ఆర్థిక సమస్యలు, ఆర్థిక దోషాలు అవన్నీ పోవడానికి ఈరోజు మూలా నక్షత్రం విధియ ముహూర్తం వచ్చింది కాబట్టి ఒక పరిహారం చెప్తాను, చేసుకోండి. భార్య కానీ, భర్త కానీ, లేదా ఎవరైనా పిల్లలు ఇంట్లో ఎవరు చేసినా కూడా ఆ ఇంట్లో అందరికీ కూడా సర్వ శుభాలు కలుగుతాయి. ధనయోగం లభిస్తుంది. మీరు చేయవలసినటువంటి పరిహారం భస్మ స్నానం. ఎందుకంటే ఇవాళ మూలా నక్షత్రం కదా, మీరు స్నానం చేసే బకెట్లో లేదా మీరు స్నానం చేసే నీళ్ళల్లో, అది పిల్లలు కానీ, ఇంటి యజమాని కానీ, భార్య కానీ ఎవరైనా సరే భస్మం వేసుకోండి. ఒక చెంచా వేసుకొని తలస్నానం చేయండి. ఈ చిన్న పరిహారం ఓం నమో వాచే నమో వాచస్పతయే నమో అర్షిభ్యో మంత్రకృద్భ్యో మంత్రపతిభ్యో. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, చిన్న పరిహారం ఇంట్లో ఉన్నటువంటి యజమానికి చికాకులు లేకుండా మనశ్శాంతిని కలిగించి అప్పులు, ఆర్థిక పీడలు, దోషాలన్నీ తీసేస్తుంది. తప్పకుండా ఇంట్లో వీలైతే అందరూ చేయండి, లేదా ఎవరో ఒకరు చేసినా కూడా, నమ్మిన వారు ఎవరు చేసినా ఇంట్లో అందరినీ కాపాడుతుంది. అందరూ ఆర్థిక సమస్యల్లోంచి బయటపడాలి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా తప్పకుండా చెప్పండి. ప్రతిరోజు ఈ ఛానల్లో చెప్తున్నారు ఈ విధమైన పరిహారాలను చెప్పండి. మీరు చేసి చూడండి. నేనేదో నన్ను నమ్మండి, నేనే దేవుణ్ణి అనట్లే. అమ్మా, కొన్ని రోజులు నేను చెప్పినవి చేయండి, మీకు ఎంత కాపాడుతుందో. దత్తార్పణమస్తు. కార్యసిద్ధి. జయ గురు దత్త. అందరికీ కూడా ఒక శుభవార్త ఏంటంటే, చాలామంది నన్ను కలుస్తున్న వాళ్ళు, నాతో జాతకం చెప్పిస్తున్న వాళ్ళంటే కొంతమంది డైరెక్ట్ వచ్చి కలుస్తున్నారు, కొంతమంది ఫోన్లోనే జాతకం అడుగుతున్నారు. ఎందుకంటే దూర ప్రాంతాల వాళ్ళు, విజయనగరం, తమిళనాడు, హుసూర్, బెంగళూరు, అలాగే కొంత దూర ప్రాంతాల వాళ్ళు ఫోన్లో అపాయింట్మెంట్ తీసుకొని నాతోనే మాట్లాడుతున్నారు. ఎందుకంటే నా వాయిస్ గుర్తుపడతారు, నేనే డైరెక్ట్ మాట్లాడుతున్నాను కాబట్టి నాతో జాతకం చెప్పించుకుంటున్నారు. అయితే ఇక్కడ ఈ విషయం ఎందుకు చెప్పానంటే, డైరెక్ట్ వచ్చి కలిసిన వాళ్ళు కానీ, ఫోన్లో మాట్లాడిన వాళ్ళు కానీ ఒక విషయం ఏం చెప్తున్నారంటే, మా కార్యసిద్ధి మంత్రము చదవకపోతే, ప్రతిరోజు మేము చదువుకోకపోతే ఏదో కోల్పోయినట్టుగా మాకు మానసిక బాధ అవుతుంది. అదొక ఆనందం మీతో నేను తెలియపరుస్తున్నాను. ఎందుకంటే అండి, మంత్రాధీనంతు దైవతం, తన్మంత్రం బ్రాహ్మణాధీనం. గురువు గారిగా నేనుండి మీకు ఉపదేశం చేస్తున్నాను కదా, ఎంత పవరో తెలుసా ప్రతిరోజు ఆ మంత్రం చదువుకుంటే. అసలు ఒక రహస్యం మీకు తెలియదు, వంశంలో తండ్రి, తాత, ముత్తాతలు చేసిన పాపాలు ఈ తరం వాళ్ళు అనుభవిస్తారు తెలుసా. అంతులేనివి ఎన్నో ఉంటాయి, నేను రోజు మీకు చర్చిస్తాను. అటువంటివన్నీ కూడా ఎలా పోతాయో తెలుసా, ఒక గుడి కట్టిస్తే పోతాయి. మనం కట్టించగలుగుతామా? ఏమో, భగవంతుడు అనుగ్రహిస్తే కట్టించవచ్చు. ఒకవేళ కట్టించలేకపోతే ఇటువంటి మంత్రాలు ప్రతిరోజు ముహూర్తాన్ని బట్టి చదువుకుంటే పోతాయి. కాబట్టి ఈరోజు మంత్రం జాగ్రత్తగా రాసుకోండి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఏదో ఒక సమయంలో చదవండి. ఓం శం శాంకరీ భవాయ నమః.
ఓం శం శాంకరీ భవాయ నమః. ఓం శం శాంకరీ భవాయ నమః. ఈ మంత్రాన్ని అందరూ కూడా, ఇప్పుడు నేను చెప్పిన మంత్రం ఏదైతే ఉందో అది 11 సార్లు రాయండి, 108 మార్లు జపించండి. ఎందుకంటే ఈ మంత్రము ఎవరైతే చదువుతారో వారికి సంతాన ప్రాప్తి, అబ్బాయి పుడతాడు లేదా సంతానం కలుగుతుంది, లేదా అమ్మాయి, అంటే సంతానము మనం ఏదైతే కోరిక ఉందో అమ్మాయి పుట్టాలి లేదా అబ్బాయి పుట్టాలి లేదా సంతానం కావాలని ఆ ఫలితం దక్కుతుంది. తప్పకుండా ఈ పరిహారాన్ని ఈరోజు నేను చెప్పిన విధంగా భార్య లేదా భర్త ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఏదో ఒక సమయంలో జపించండి. తప్పకుండా నేను చెప్పిన పరిహారాలు చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. జై గురుదత్త. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక, మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. మానవ జన్మ, నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం. ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం. కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా, అంటే ఈ ఛానల్ చూడండి, దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి, ఓకే, అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు లేదా విపరీతంగా కష్టాలున్నాయి, ఇంట్లో సమస్యలు ఉన్నాయి, అమ్మాయి విషయంలో అబ్బాయి విషయం, ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి. ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు, అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప. జాతకం చూస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి. తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. జై గురు దత్తాత్రేయ.